7:30కి మోగుతున్న అలారాన్ని ప్రియా ఆఫ్ చేసి లేవగానే నిద్రమత్తుతో కళ్ళు తెరిచిన ప్రియా ముందు వాళ్ళ డాడీ కాఫీ పట్టుకుని ప్రేమతో ప్రియాని చూస్తూ నిలబడి ఉన్నాడు. ప్రియా లేవగానే గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పి కాఫీ తీసుకుని వాళ్ళ డాడీతో కొంచెం సేపు మాట్లాడి ప్రియా లేచి ఫ్రెష్ అయి కిందకి వెళ్ళి వాళ్ళ అమ్మ చేసిన టిఫిన్ తిని కాలేజీకి వెళ్ళిపోతుంది. ప్రియా సెకండ్ ఇయర్ మెడిసిన్ చదువుకుంటుంది. కాలేజ్ స్టూడెంట్స్తో చాలా సరదాగా ఉంది. ప్రియా తన ఫ్రెండ్స్ క్లాస్ రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రేపు ప్రియా బర్త్డే కావడంతో ప్రియా ఫ్రెండ్స్ తన్ని వాళ్ళ హాస్టల్కి ఇన్వైట్ చేశారు. ఈ రోజు నైట్ వాళ్ళ హాస్టల్లో ఉండమని. ప్రియా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఈ రోజు నైట్ నేను ఫ్రెండ్స్ హాస్టల్లో ఉంటానని చెప్పింది. కానీ ప్రియాకి తెలియదు ఆ రోజు తను ఎంత ప్రమాదంలోకి వెళ్ళబోతుందో, తను ఎంత పెద్ద తప్పు చేసింది. నైట్ హాస్టల్లో ప్రియా వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ప్రియా వాష్రూమ్ కోసం రూమ్ నుంచి బయటికి వస్తుంది. అలా వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన ప్రియా కారిడార్లో ఒంటరిగా నడుస్తూ ఉంటుంది. అలా ప్రియా నడుస్తూ ఉన్నప్పుడు ప్రియా వెనక ఎవరో ఉన్నట్టు ప్రియాకి అనిపిస్తుంది. సడన్గా వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. సరే ఎవరూ లేరనుకుని ప్రియా రూమ్ దగ్గరికి వచ్చేసరికి వెనకాల ఉన్న లైట్స్ ఒక్కొక్కటిగా ఆగిపోతూ ఉంటాయి. ఆగిపోతూ ఉంటే సడన్గా ప్రియాని వెనక నుంచి ఎవరో పట్టుకుంటారు. ప్రియా భయంతో అరుస్తూ ఉంటుంది. తను రూమ్ దగ్గరికి రావాలని చాలా ప్రయత్నిస్తుంది. కానీ కుదరదు. ప్రియా రూమ్ డోర్ కొట్టడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ తన్ని వెనక నుంచి ఎవరో లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వెనక్కి జరుగుతూ ఉంటుంది. రూమ్ డోర్ కొట్టలేకపోతుంది. సడన్‌గా పక్కనున్న వాటర్ టిన్ తగిలి వాటర్ క్యాన్ కింద పడిపోతుంది. ఆ సౌండ్‌కి తన ఫ్రెండ్స్ బయటకు వచ్చి చూస్తారు. కింద పడిపోయిన వాటర్ టిన్ సౌండ్‌కి తన ఫ్రెండ్స్ రూమ్ నుంచి బయటికి వచ్చి చూస్తారు. ప్రియ చాలా భయపడిపోతూ నా వెనకాల ఎవరో ఉన్నారు అని అంటుంది. తన ఫ్రెండ్స్ వెనక్కి చూడగా ఎవరో ఉండరు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోగానే చీకట్లో దూరం నుంచి ఒక వ్యక్తి నవ్వుతూ ఉంటాడు. అలా భయపడుతున్న ప్రియాని వాళ్ళ ఫ్రెండ్స్ లోపలికి తీసుకెళ్ళి ఏమీ జరగలేదు భయపడకు అని సర్ది చెప్తారు. ప్రియ ఇదంతా నా భ్రమ అనుకుని కళ్ళు మూసుకొని పడుకుంటుంది. పడుకున్న ప్రియాకి కిటికీలో నుంచి చల్ల గాలి వీస్తూ ఉంటుంది. ఆ చల్లగాలికి ప్రియ కొంచెం కళ్ళు తెరిచి చూడగా ఆ కిటికీలో నుంచి ఒక వ్యక్తి తన్నే చూస్తూ ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళగా ప్రియ లేచి తన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి వికటంగా నవ్వుతూ తన మొహం మీద ఉన్న చర్మాన్ని పీకేసుకుంటాడు. ప్రియ భయంతో అరుస్తూ వెనక్కి తిరిగి చూడగా ఆ వ్యక్తి ప్రియ వెనకాల ఉండి తన మెడని విరిపేస్తాడు. తన మెడని విరిపేసిన వెంటనే ప్రియకి ఒక కాల్ వస్తుంది. లెగిసి చూడగా ఆ కాల్‌ని లిఫ్ట్ చేస్తుంది. ఓహ్! ఇదంతా నా కల అనుకుని సర్ది చెప్పుకుంటుంది. ప్రియ కాల్ మాట్లాడుతున్నప్పుడు తన మెడని గమనిస్తే తన మెడ మీద హాఫ్ స్కెలిటన్ గుర్తులు ఏర్పడి ఉంటాయి. ప్రియకి తన లవర్ ఫోన్ చేసి ఉంటాడు. ఎందుకంటే ప్రియ పుట్టినరోజు రేపు అవ్వడం వల్ల తనకి సర్ప్రైజ్ ఇద్దామని హాస్టల్ నుంచి బయటికి రమ్మంటాడు. సంతోషంగా తన లవర్‌తో ఫోన్ మాట్లాడుతూ ప్రియ బయటికి వెళుతుంది. కట్ చేసి ప్రియా చుట్టూ చూడగా బాగా చీకటిగా ఉంటుంది. ప్రియా వెంటనే తన ఫోన్ లైట్ ఆన్ చేసుకొని నడుస్తూ ఉంటుంది. టైం అప్పుడు 11:58 అవుతుంది. దూరంగా తన బాయ్ ఫ్రెండ్ బండి మీద కూర్చుని ఉంటాడు. అలా సంతోషంగా నడుచుకుంటూ వెళ్తున్న ప్రియ ఒక్కసారిగా జారి కింద పడుతుంది. తనకి ఏమీ అర్థం కాదు. ఎందుకు జారానా అని ఫోన్ లైటేసి చూడగా నేలంతా రక్తంతో తడిచిపోయి ఉంటుంది. పైనుంచి తల మీద నుంచి రక్తం బొట్లు జారడంతో పైన ఏముందా అని ఫోన్ లైటేసి పైకి చూడగా చెట్ల కొమ్మలకి శవాలు వేలాడుతా ఉంటాయి. మొహం మీద చర్మమే ఉండదు. అప్పుడు ప్రియ భయంతో లేచి పరిగెట్టుకుంటూ బైక్ మీద కూర్చున్న తన లవర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తనకు జరిగిందంతా చెప్తుంది. కానీ తన లవర్ ఏమి పట్టించుకోకుండా జేబులోంచి ఫోన్ తీసుకుంటూ ఎవరికో కాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రియ కోపంతో నేను చెప్పింది పట్టించుకోవేంటి? ఎవరికి కాల్ చేస్తున్నావు? అని అంటది. అప్పుడు ప్రియ ఫోన్‌కి సడెన్‌గా ఒక కాల్ వస్తుంది. చూస్తే అది తన లవర్ చేస్తూ ఉంటాడు. ప్రియ ప్రియకి ఏమి అర్థం కాక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు తన లవర్ ఇంకా రావేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? నేనిక్కడ ఉన్నాను అని కోప్పడతాడు. ఇప్పుడు ప్రియకి ఏమీ అర్థం కాదు. చుట్టూ చూస్తుంది. వాతావరణం అంతా చల్లబడిపోతుంది. చెట్లు ఊగిపోతూ ఉంటాయి. ప్రియకి అసలు ఏమీ అర్థం కాదు. సడన్‌గా వెనక్కి తిరిగి చూసేపాటికి
అప్పుడు వెనక నుంచి ఒక భయంకరమైన ఆకారం వచ్చి ప్రియా మెడకి తాడు వేసి చీకట్లోకి లాక్కొని వెళ్ళిపోతుంది. ప్రియా ఫోన్ కింద పడిపోతుంది. తన లవర్ కాల్ కట్ అయి ఫోన్లో 11:59 PM అని పడుతుంది. ఇదే మన హర్రర్ స్టోరీ టైటిల్ 11:59 PM. ఈ స్టోరీ మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కంటిన్యూషన్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి.